నమస్తే అండి విజయ్ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి వస్తున్నాను. వరంగల్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మార్కెటింగ్ ఏజెంట్. మార్కెటింగ్ ఏజెంట్. ఇక్కడ దేని గురించి వచ్చారు? నా సమస్య ఏంటంటే నేను నా వైఫ్ ప్రేమం అనేది మంచిగా మేము ఉంటుండే, అందరి మధ్య మా ఫ్యామిలీస్ మధ్య అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. సంతోషంగా 2 years అయింది మ్యారేజ్ అయ్యి. అండ్ మాకు చిన్న పాప కూడా ఉంది. సో హ్యాపీగా ఉంటుండే. నాకు కొంచెం బిజీ షెడ్యూల్లో మాకు కొన్ని గొడవలు అవన్నీ క్యాజువల్గా అవుతుంటే మళ్ళీ కలుస్తుంటే, మా ఫ్యామిలీస్ కూడా చిన్న చిన్న గొడవలు అవుతుంటే మళ్ళీ కలుస్తుండే. బట్ అన్ని ఫ్యామిలీస్లో జరిగేటట్టే మంచిగా జరుగుతున్నాయి అని అనుకున్నాం. బట్ ఎంతకాలం అయిందన్న మీ పెళ్ళి అయ్యి? ఎంతకాలం అయింది? 2 years అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకో. అరేంజ్ మ్యారేజ్. ఆ అమ్మాయి పేరు ఏమన్నా? ప్రేమం. ప్రేమం. పేరే ప్రేమమా? ప్రేమం అనే అమ్మాయిని ప్రేమించి కాదు అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ 2 years అయింది. 2 years అయింది. ఒక పాప. పాప కూడా ఉంది. చెప్పండి. నా భార్యని ఇంకా నా పాపని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలని నా ఫ్రెండ్ హరిని పెట్టాను. ఏది వాళ్ళకి ఏదైనా గబుక్కున అవసరం అయితే అందుబాటులో ఉండమని చెప్పి మీ చైల్డ్హుడ్ ఫ్రెండా లేకపోతే? చైల్డ్హుడ్ ఫ్రెండ్ నాకు అతను. మంచోడు. ఓకే. అయితే అప్పుడప్పుడు ఏమైనా వీలు లేదు డబ్బులు కావాలంటే నాకు అడుగుమని చెప్పేటోడిని. ఓకే. అతను నా మంచి ప్రాణ స్నేహితుడు. సో అతని మీద నా నమ్మకము. అండ్ ఏంటంటే అప్పుడప్పుడు నేను నా భార్యకి నేను ఫోన్ చేస్తుండేటోని, మంచిగా మాట్లాడేది. అంటే మార్కెటింగ్ అంటే ఏంటి? పొద్దుటెళ్ళి సాయంత్రానికి రావా? కాదు కొన్ని క్యాంపులు ఉంటాయి అనమాట. ఓకే. క్యాంప్కి వెళ్తే ఎంతకాలం? ఒక 1 week 10 days అట్లా ఏదో ఉంటుంది, 2-3 days? నాకు టార్గెట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే. సో మేము మా ఫ్రెండ్ చెప్పినట్టు ఒక్కొక్కసారి వెళ్ళమంటేను వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడేది. మా ఫ్రెండ్ ఫోన్ చేపించేటోడు, మంచిగా హ్యాపీగా ఉండేటోళ్ళం. కానీ అప్పుడప్పుడు కొన్ని గొడవలు అవుతుండే. ఏది ఫోన్లో మీ ఇద్దరికి గొడవలు అవుతుండే? ఫోన్లో కామన్గా గొడవలు. ఏ విషయం మీద గొడవలు అవుతాయి? అంటే ఆమె నేను చూసుకోకపోవడం లేదా నేను ఈ మార్కెటింగ్ మీద తిరగడం వల్ల దానికి ఇబ్బంది. వాళ్ళ కోసమే కదా సంపాదిస్తున్నావు నువ్వు. కానీ అది వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోక మా ఫ్రెండ్ వస్తుంది, మా ఫ్రెండ్ ఎందుకు వస్తుందని నన్ను తిడుతుంది మళ్ళీ. ఓ ఓకే. తనకి ఇష్టం లేదా మీ ఫ్రెండ్ వచ్చి చూడటం? ఇష్టం లేదు. ఓకే. అయితే నేను అప్పుడు ఫోన్ ఎత్తకపోయేది. సర్లే కామనే కదా, రేపు పొద్దున్న చేస్తుంది అనుకునేటోని. కానీ ఫోన్ ఎత్తేది కాదు. మళ్ళీ మా ఫ్రెండ్కి చెప్పేటోని, ఏమేంద్రా కనుక్కోరా అసలు వెళ్ళి అంటే. తర్వాత మా ఫ్రెండ్ నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు, మా వైఫ్ నుంచి కూడా రెస్పాన్స్ అవ్వలేదు. ఎన్ని రోజులు వెళ్ళావు నాన్న నువ్వు? అంత గ్యాప్ టూరు? నేను ఒక 20 days కానీ వెళ్ళాను. 20 daysకి వెళ్ళావు. రెగ్యులర్గా ఒక 10 days మీ ఆవిడ మాట్లాడి 10 days మాట్లాడి 10 days నాకు రెస్పాన్స్ లేదు అసలు. ప్రాపర్గా లేదు. మా ఫ్రెండ్ గాడికి వెళ్ళమన్నాను, మా ఫ్రెండ్ నుంచి కూడా రెస్పాన్స్ లేదు, ఫోన్ ఎత్తట్లేడు. నాకు టెన్షన్ అయిపోయింది అసలు ఏం ఎప్పుడు జరిగింది ఈ స్టోరీ అంతా? ఇది 10 days అయిపోయిన తర్వాత 11th day నుంచి. కాదు నాన్న, ఇప్పుడు ఇక్కడికి రావడానికి ముందు గొడవ జరిగి ఎంత కాలం అయింది? ఒక 1 month అయింది. 1 month బ్యాక్. ఓకే. అయితే నాకు టెన్షన్ వచ్చేసి ఇంట్లో ఏమైంది, నా పాపకి ఏమైంది అని భయం వేసి నాకు క్యాంపు వాళ్ళందరికీ చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా, నా ఎమర్జెన్సీ ఉంది, నా ఫ్రెండ్ రెస్పాన్స్ లేదు, నా భార్య నుంచి రెస్పాన్స్ లేదని దెబ్బ ఉరికేసి నేను ఎక్కడ. పక్కింటి వాళ్ళు వానర్స్ వీళ్ళతో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? మనకి అంత పెద్ద పరిచయం ఏం లేదు. అంటే ఆమె కూడా ఎవరితో మాట్లాడు, నేను మాట్లాడినా కూడా మా ఫ్రెండ్కే ఒప్పుకోవట్లేదు. ఓకే. సో అందుకని నేను నా వర్క్ వదిలేసి మరి వచ్చేసాను. వచ్చి ఇంట్లో చూస్తే మొత్తం తాళం వేసింది, కానీ కీ ఉంది, కానీ ఎవ్వరు లేదు. నాకు అనుమానం వచ్చింది, ఎటు పోయింది తాళం వేస్తుంది కానీ కీ ఏంటన్నా? అంటే కీ మామూలుగా మేము దాస్తారు ఒక ప్లేస్ లో. చెప్తాను ఎక్కడ పెట్టాను, చెట్టు లోపల పెట్టమని చెప్తాను. సో కీ దొరికింది, కప్పేస్తుంది, మనుషులు ఎవరు లేరు. మనుషులు లోపల లేదు, ఎవరు తాళం వేస్తుంది. సో నాకు భయం వేసింది, ఏమైంది మా ఫ్రెండ్ రెస్పాన్స్ లేదు, నా భార్య లేదు, నా లేచిపోయిందా ఇటుపోయిందా నాకు డౌట్. అసలు లేచిపోయిందనే డౌట్ ఎందుకు వచ్చింది బాబు? హెల్త్ బాగాలేదేమో, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందేమో, ఇట్లా రావాలి కదా. వాళ్ళ మీ అత్త మామకి ఫోన్ చేసామా? అంటే ఇద్దరు మిస్ అయ్యేటప్పటికి నీకు డౌట్ అలా? నాకు అలా డౌట్ వచ్చింది. వాళ్ళ అత్త మామకు కూడా ఇంటికి వెళ్ళాను, ఏమైందంటే ఇటు సైడ్ ఏం రాలేదు, మా పాప ఏం చేసినావు నాకు దానికి ఇచ్చుడు, నాకు కొట్టుడు తిట్టుడు. నేను టెన్షన్ అయిపోయి ఏం చేద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఎఫ్ఐఆర్ ఫిల్ చేస్తాను సార్, మీరే ఏదో ఒకటి చేయండి. మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశాను సార్, మీరే ఏదో ఒకటి చేయండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పాను. కానీ సార్ వాళ్ళు కూడా వెతుకుతున్నాము అని చెప్పారు. మీ షో కూడా మేము డైలీ చూస్తూ ఉంటాం, మీ దాంట్లో చాలామంది అందరు ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేస్తారో నాకు కూడా అలా చేస్తారని అనుకుంటున్నాను, మీరే నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. మమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ అయ్యావమ్మా నువ్వు? మా వాళ్ళని మిమ్మల్ని ఒక 5 days ముంగట మీకు మెయిల్ చేశాను. 5 days ముందు మెయిల్ చేస్తే మా వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యారు. స్టోరీ అంతా మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా మీరు? చెప్పాము. అంటే ఏం అడిగారు? మిస్సింగ్ కంప్లైంట్ పోలీసులు వెరిఫై చేసి మీ వైఫ్ ని తీసుకొని వస్తారు కదా, మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు? అంటే జస్ట్ అంటే మీ షోస్ చూస్తాను, ప్రతి ఒక్కరికి జస్టిస్ అనేది ఒక నమ్మకం అని ఉంటుంది. మీ షోలో ప్రతి ఒక్కరికి నిజాయితీగా అంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ చేస్తారు. సో ఇంతవరకు నా భార్య దొరకలేదు, నా టెన్షన్లో నేను ఉన్నాను. మా ఫ్రెండ్ హరి ఎట్టుపోయాడో నాకు తెలియట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యావా హరిని? అక్కడ కూడా కాంటాక్ట్ అయిన, వాళ్ళ ఇల్లు కూడా తాళం వేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా అక్కడ ఇంటి దగ్గర లేదు. అయ్యో.
అసలు మీ చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని అందరిని అడిగావా? అసలు ఎక్కడ లేరా? ఎక్కడ లేదని చెప్పారు. నాకు అందుకే డౌట్, నా హరి 1 month నుంచి పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ ని వెరిఫై చేయలేదా? చేయలేదు. చిన్న పాపతో సహా కనిపించట్లేదన్నా పట్టించుకోలేదా? నేను అమౌంట్ ఇచ్చాను సార్, చేయండి సార్, వెయిట్ చేయండి అంటే నా మిస్సింగ్ కంప్లైంట్స్ ఎప్పుడు కూడా ఏదన్నా క్రైమ్ జరిగితే వేరే తప్ప మాక్సిమం వాళ్ళకి 10 to 15 days లో క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాంటి కేసుల్లో మీరు మీ ఫ్రెండ్ కూడా మిస్ అయ్యాడని చెప్తే కంపల్సరీ పోలీసులు వెంటనే ఎంక్వైరీ చేస్తారమ్మా. వాళ్ళ రేంజ్లో వాళ్ళకి ఉండే సాఫ్ట్వేర్లు కానీ టెక్నాలజీ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. 1 month అవుతుంది, ఇంతవరకు వాళ్ళు కనిపెట్టలేకపోయారా? ఆ నెంబర్స్ 2 స్విచ్ ఆఫ్ వస్తున్నాయా నాన్న? 2 స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. 2 నెంబర్స్ స్విచ్ ఆఫ్. నెంబర్స్ కూడా. ఆ అబ్బాయి ఇల్లు ఎక్కడో తెలుసా? వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో, ఆ అబ్బాయి ఊరు అది అక్కడనే వరంగల్ చుట్టూనే ఉంటారు. వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారా? వాళ్ళకు కూడా వాళ్ళు అసలు తెలియదు. డోర్ లాక్ చేసేసారంట కదా. డోర్ లాక్ చేసేసారు. అవును, వాళ్ళు లేరు అక్కడ. నీ డౌట్ ఏంటి? అంటే అదే మా ఫ్రెండే ఎత్తుకెళ్ళాడని నన్ను డౌట్. ఎఫ్ఐఆర్ ఏమైనా పెట్టుకొని తీసుకెళ్ళాడా వేరే ప్లేస్కి వెళ్ళి? ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడని మీ డౌటా? నా డౌట్. మీరే ఏదో ఒకటి హెల్ప్ చేయాలి సార్. కాదమ్మా, పోలీసులకే దొరకని వాళ్ళు మాకు దొరుకుతారని ఎట్లా అనుకున్నా? అంటే నాకు మీ మీద నమ్మకం. మీ షో చూసిన ప్రతి ఎక్కడున్నా ఎవరున్నా కాదు నాన్న, అమ్మాయి ఫస్ట్ స్టార్టింగ్ హేమంత్ అబ్బాయి పేరు, అబ్బాయి పేరు హరి. హరిని ఫస్ట్ తిట్టుకునేది కదా, ఎందుకు ఇన్ని పంపిస్తున్నావు అని చెప్పి నిన్ను అనేది కదా. అవును, ఆ అనేది. అమ్మాయికి ఇష్టం లేదు కదా. అంటే మరి అలాంటి ఆ వ్యక్తితో ఆ అమ్మాయి కనెక్షన్ పెట్టుకుంటది అనేటటువంటి దానికి ఏమాత్రం అన్నా ఇది ఉందా? అంటే ఏమో నా ముంగట అలా నటిస్తుందేమో, నాకు డౌట్. అసలు నీకు ఎలా డౌట్ వచ్చింది అని? ఎందుకంటే పెళ్ళం ఆల్రెడీ అతన్ని అసహించుకుంటుంది, రావద్దని చెప్పేసి అంటుంది కదా. అంటే నువ్వు వెళ్లే ముందు నీకేమన్నా అలా అనిపించిందా? అంటే నాకు అలా అనిపించలేదు, నా ముంగట ఏమన్నా నటిస్తుందేమో. అదే, ఎందుకంటే ఇద్దరు నెంబర్లు ఒకేసారి స్విచ్ ఆఫ్ అయ్యేసరికి ఉన్న సహజంగా ఒక డౌట్ రేజ్ అయ్యింది. హరి మంచోడేనా? హరి నా ప్రాణ స్నేహితుడు మంచోడే, బట్ ఈ విషయంలో నేను చెప్పలేను. అలా కదా, అతనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ ఏమైనా ఉందా? అతనికి ఏమైనా లవర్స్ ఉన్నారా, పెళ్ళి అయ్యిందా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో ఆ డౌట్ చిన్న కొద్దిగా ఎథికల్ పర్సనేనా, కొద్దిగా సైడ్ ట్రాక్? కొంచెం ఎత్తుకెళ్ళారు. సరే